జై దుర్గా భవాని. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మకు పూజ చేసుకుంటున్న వారందరికీ కూడా ఆ అమ్మవారి కటాక్షం శక్తి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మవారి నవరాత్రులు చేసుకోవడానికైనా సరే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మీ అందరికీ ఉందని నేను భావిస్తున్నాను. ఈ నవరాత్రుల్లో కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకునే విధానాలే నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంతవరకు 6 నవరాత్రులకి సంబంధించిన పూజ విశేషాలన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా 7వ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి, నైవేద్యం ఏమిటి, పూజ విధానం ఏమిటి అనే విశేషాలతో ఈ వీడియో అయితే ఉండబోతుందండి. ఈ రోజు పూజ చాలా సింపుల్గా ఉండబోతుంది, అందుకని ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకి ఇంకా దసరాతో కలిపి 5 రోజులు మాత్రమే ఉన్నాయండి. ఇంతవరకు ఎవరైతే చేసుకోలేదో కనీసం ఈ 5 రోజులైనా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పూజ మీరు ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. మీకు సామాన్లు ఇంట్లో ఉన్నాయి అని అనుకుంటే ఉదయం చేసుకోండి. ఒకవేళ లేవండి అని అనుకుంటే సాయంత్రానికల్లా తెచ్చుకొని చక్కగా మీరు సాయంత్రం పూట అమ్మవారిని పూజించినా సరే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తుందండి. అందుకని మీకు వీలున్నంతలో ఆ అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా పూజ విధానంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను చాలా మంది కామెంట్స్ చేశారు, మీ వీడియోస్ బాగుంటాయండి, మీరు ఇంకా కంటిన్యూ చేయండి, మిమ్మల్ని ఫాలో అవుతామని అని చాలా మంది చెప్తున్నారు. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఇలానే మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి, అలాగే వీడియోస్ని లైక్ కూడా చేయండి. మన ఛానల్ని ఆల్రెడీ ఫాలో అయిన వారికి చెప్పనవసరం లేదు, కొత్తగా చూస్తున్న వారికి చెప్తున్నానండి. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ నవరాత్రుల్లో కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల నేను రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను, కానీ మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కానీ ఏవైనా సరే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను వీలైతే కనుక తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అలంకరణలో 7వ రోజు 2025 సెప్టెంబర్ 28 ఆదివారం షష్ఠి తిథి రోజున అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు పసుపు లేదా బంగారు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు రోజు లలితాదేవి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి వారికి పూజను అయితే చేసుకున్నాం కదండి. ఆ పూజలో పెట్టిన పువ్వులు, అలాగే నైవేద్యాలు, దీపపు కుందులు అన్నీ కూడా తీసేయాలి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి నిన్న పసుపు కొమ్ముల మాల, చిట్టు గాజుల మాల వేస్తాను కదండి. అయితే ఇవి ఈ రోజు నేను తీసేసాను. మీరు ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోవచ్చు, నేనైతే తీసేసాను. ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని నేను పూజలో పెట్టుకున్నాను కదండి. ఈ రోజు అయితే నేను కదిపి తీసేసాను. వెంకటేశ్వర స్వామి వారిని అలా ఉంచిన అవసరం లేదు, తీసేసి పూజా మందిరంలో పెట్టేసుకోండి. నేను ఈ విధంగా నేను పూజలో అవన్నీ కూడా నేను తీసేసానండి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది పీఠం పైన ఏ వస్తువులు ఉంచాననేది. ఈరోజు అమ్మవారిని పసుపు పువ్వులతో అలంకరించుకోవాలండి. మీ దగ్గర పసుపు పువ్వులు ఉంటే అలంకరించండి, లేదంటే మీకు దొరికినటువంటి పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించండి. నేను ఇక్కడ అమ్మవారిని పసుపు చామంతులతో అలంకరించాను. దానికి కొద్దిగా చందనం కుంకుమలతో కూడా బొట్టు పెట్టానండి. ఈరోజు అమ్మవారు చండీదేవి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి చండీదేవి అమ్మవారు కాస్త ఉగ్ర రూపంలో ఉంటారండి. అందుకని అమ్మవారికి ఈ రోజున నిమ్మకాయల మాలని సమర్పిస్తారు. 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ నిమ్మకాయలు తీసుకొని మాలగా గుచ్చి అమ్మవారికి సమర్పించాలి. ఇలా నిమ్మకాయల మాల సమర్పిస్తే అమ్మవారు చల్లబడతారని అంటారండి. అందుకని నిమ్మకాయల మాలనైతే సమర్పిస్తాము. అయితే నేను ఈ రోజు నిమ్మకాయ మాలనైతే నేను సమర్పించట్లేదండి, ఇంకొక రోజు సమర్పిస్తాను. మీరు సమర్పించాలని అనుకుంటే మీరు సమర్పించవచ్చు. ఈ రోజు అమ్మవారిని వేప మండలాలతో కూడా అలంకరించాలండి. తప్పకుండా ఈ రోజు అమ్మవారి దగ్గర ఇలా వేపాకులు అయితే పెట్టాలి. ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపం కాబట్టి అమ్మవారు శాంత పడడానికి, అందుకని ఈ వేపాకులను అయితే మనం పూజలు ఉంచుకుంటాము. ఈ వేపాకులు అమ్మవారి దగ్గరే కాదండి, ఈ రోజు మన ద్వారబంధానికి కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అందుకనే కాస్త ఎక్కువగా తెచ్చుకోండి. ఈ వేపాకులు కానీ నిమ్మకాయలు కానీ కాస్త ఉగ్రంగా ఉన్న అమ్మవార్లకు మాత్రమే సమర్పిస్తామండి. శాంతంగా ఉన్న అమ్మవార్లకైతే మనం సమర్పించము. ఇంతవరకు ఇన్ని రోజులు మనం నవరాత్రులు చేసుకున్న అమ్మవార్లందరూ కూడా శాంతమూర్తులేనండి. అందుకని ఆ అమ్మవార్లు ఎవరికి కూడా నిమ్మకాయల మాలను అయితే సమర్పించకూడదు. ఈ రోజు చండీ రూపం అమ్మవారు ఉగ్ర రూపం కాబట్టి ఈ వేపాకులు, అలాగే నిమ్మకాయల మాల అన్నీ కూడా సమర్పించాలి. ఆ తర్వాత దీపపు కుందులు పెట్టుకోవాలండి. కామాక్షి దీపంతో పాటు మీరు ఎన్ని కుందులు దీపాలు పెట్టుకోవాలనుకుంటే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు. మనకి ఈ సంవత్సరం నవరాత్రులు అనేవి 11 రోజులు వచ్చాయండి. మీకు వీలుంటే కనుక 11 రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ వీలు లేదని అనుకుంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే, మొదటి 3 రోజులు లేదంటే చివరి 3 రోజులు, మధ్యలో 3 రోజులు అని చెప్తారండి. మీకు వీలుంటే అలా చేసుకోండి. లేదంటే మాకు అలా అవ్వదని అనుకుంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని చేసుకోవచ్చండి. కనీసం ఒక్క రోజు కుదిరినా సరే ఆ అమ్మవారికి పూజ
పూజ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే నవరాత్రుల్లో చేసే పూజ చాలా విశేషమైనటువంటి పూజ. ఆ అమ్మ మనల్ని సంవత్సరం అంతా కూడా వెన్నంటే ఉండి మనల్ని తల్లి కన్నా ఎక్కువగా కాపాడుకుంటూ వస్తుందండి. మన కష్టం గురించి ఆ అమ్మకి చెప్పనవసరం లేదండి. మన కష్ట సుఖాలన్నీ కూడా ఆ అమ్మకి తెలుసు. మనకి ఏమి ఇవ్వాలనేది కూడా ఆ అమ్మకి తెలుసు. స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మకి పూజ చేసుకోండి. మీకేం కావాలో అన్నీ ఆ అమ్మే ఇస్తుంది. నేను ఇప్పటి వరకు 1 కాదు 2 కాదు 4 సంవత్సరాల నుంచి ఈ నవరాత్రుల పూజలు అయితే చేస్తున్నానండి. ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా ముందుగానే నేను అన్నీ కూడా ప్లాన్ చేసుకొని అన్నీ కూడా నేను పూజలు అయితే చేసుకుంటూ వస్తున్నాను. ఈ సంవత్సరం మిస్ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ నవరాత్రులు ప్రారంభమయ్యే రోజుకల్లా నాకు అంతా కూడా తగ్గిపోయి అమ్మవారికి పూజ చేసుకునే అదృష్టాన్ని అమ్మే నాకు కల్పించిందండి. మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది. ఇది 4వ సంవత్సరం నవరాత్రుల వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా నవరాత్రుల వీడియోస్ మన ఛానల్ నుంచే వచ్చాయండి. ఇది నేను గొప్పగా చెప్పడం లేదు, కానీ ఇప్పుడు చేస్తున్న వారందరూ కూడా మన ఛానల్ నుంచి మన వీడియోస్ చూసి ఫాలో అవుతున్న వారే అని మాత్రం గట్టిగా చెప్పగలను. ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అయిన వారికి తప్పకుండా తెలుస్తుందండి. ఏ పూజ అయినా సరే మన ఛానల్ నుంచి రావాల్సిందే. ఆ విధంగా ఆ అమ్మ నన్ను మీ దాకా చేరుస్తుందని నేను భావిస్తానండి. మన ఛానల్లో వచ్చే పూజలు చూసి చేసుకొని సుఖ సంతోషాలతో ఉన్నవారు చాలామంది ఉన్నారండి. నాకు చాలామంది కామెంట్స్ చేస్తారు, మీరు చెప్పిన పూజా విధానం మేము చేసుకోవడం వల్లనే మేము ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాం అక్క అని. ఇలాంటి కామెంట్స్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆ దేవుడు ఉన్నాడు, త్వరగా మనకి ఏదో ఒక రూపంలో తనే వచ్చి మనకి నిదర్శనంగా ఉంటాడు, మనకి దారి చూపిస్తాడు అన్నా సరే మీరు ఎవరు నమ్మరు. కానీ ఇలాంటి పూజలు చేసుకొని ఆ ఫలితం పొందిన వారికి మాత్రమే తెలుస్తుందండి. అయితే కొంతమందికి ఫలితం అనేది కాస్త త్వరగా దక్కుతుంది, మరి కొందరికి లేట్ అవుతుంది. లేట్ అయినంత మాత్రాన ఆ దేవుడు దేవత లేరని కాదండి. కొంతమంది అయితే నన్ను, మీరు ఇన్ని పూజలు చేస్తారు కదా, ఈ పూజల తాలూకా ఫలితం మీకేం దక్కింది, ఆ స్వామివారు అమ్మవారు మీకేమిచ్చారని నన్ను అడుగుతారండి. మనకి ఇక్కడ ఏం దక్కింది, మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళామనేది కాదండి. మనం ఉన్నన్ని రోజులు కూడా చక్కగా 3 పూట్ల తింటూ ఆరోగ్యవంతంగా ఉండి ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా ఉంటే చాలండి. ఇంతవరకు నాకు ఎలాంటి కష్టం రాకుండా ఆ అమ్మే చూసుకుంటూ వస్తుందని నేను నమ్ముతానండి. మనకి ఏ కష్టం రాబోతున్నా, ఏ ఆపద రాబోతున్నా ఆ అమ్మ మధ్య నుండి అడ్డు వేస్తుందండి. మన దాకా రాకుండా ఆ అమ్మే చూసుకుంటుంది. అందుకని మీకు కుదిరినంతలో పూజలు చేసుకోవడానికే ప్రయత్నించండి. పూజా ఫలితం అనేది మీకు కానీ, మీ పిల్లలకి కానీ, మీ కుటుంబ సభ్యులకి కానీ తప్పకుండా దక్కి తీరుతుంది. ఇవన్నీ చెప్పి మీకు బోర్ కొట్టించేనేమో. నా ఉద్దేశం అయితే ఒకటేనండి, ఇంతవరకు చేసుకోలేని వారు కనీసం మిగిలి ఉన్న నవరాత్రులైనా సరే చేసుకుంటారనే ఒక్కటి మాత్రం చెప్తానండి. నమ్మకంతో చేసుకోండి, సంకల్పాన్ని అయితే విడవకండి, మంచి ఫలితాన్ని అయితే పొందండి. ఇంకా ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా దీపారాధన చేసుకుని పూజను అయితే ప్రారంభిద్దాం. ఏకహారతితో కామాక్షి దీపాలను వెలిగించండి. ఆ తర్వాత మీరు ఎన్ని దీపపు కుందులు పెట్టుకున్నారో అన్నీ కూడా వెలిగించేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపలక్ష్మికి దండం పెట్టుకొని ఆ తర్వాత వినాయకుడి పూజను అయితే ప్రారంభించండి. వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలన్నీ కూడా చదువుకొని ఆ స్వామివారికి సింపుల్గా పూజను అయితే చేసేసుకోండి. స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టండి. అది పళ్ళు కానీ, లేదంటే మీరు వండిన ప్రసాదం కానీ, లేదంటే ఏవైనా స్వీట్స్ కానీ ఏవైనా సరే మీరు స్వామివారికి నైవేద్యం అయితే నివేదన చేయవచ్చు. ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకోండి. వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత వినాయకుడిని మీరు కదిపేసి నెక్స్ట్ డే మళ్ళీ పెట్టుకోవచ్చు. లేదంటే ఇదే వినాయకుడిని మీరు అలా పూజలో ఉంచేసి మీరు రోజు పూజని కంటిన్యూ చేయవచ్చు. ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి దగ్గర ఇలా నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. అవి ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక కుండతో కానీ చెంబుతో కానీ నిండుగా నీళ్లు తీసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోండి. ఆ తర్వాత జవ్వాది పౌడరు, ఇంకా జవ్వాది అత్తరు, పచ్చ కర్పూరం, కర్పూర బిళ్ళలు అవన్నీ చిదిపి కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత వేపాకులు కూడా ఈ విధంగా వేసుకొని ఈ వేప మండలాలతోటే ఆ నీటిని ముంచి అమ్మవారి పైన, అమ్మవారి దగ్గర పెట్టిన వస్తువులన్నిటిపైన, మన శిరస్సు పైన కూడా చెల్లి ఈ చెంబుని అమ్మవారి పూజలో ఒక పక్కగా పెట్టేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత ఈ చెంబులో ఉన్నటువంటి నీటిని ఈ వేపాకులతో ఇంటి చుట్టూ, ఇంటి లోపల, ఇంటి బయట అంతా కూడా సంప్రోక్షణ చేయండి. ఎందుకంటే ఎలాంటి నరదిష్టి, నరగోస, ఎలాంటి శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఆ అమ్మే చూసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మవారి పాదాల పైన, ఆ అమ్మవార్లందరి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అమ్మవారికి పసుపు పువ్వులతో కానీ, ఎరుపు పువ్వులతో కానీ, లేదంటే గోల్డ్ పువ్వులతో కానీ, వేపాకులతో కానీ, కుంకుమతో కానీ, ఎరుపు అక్షింతలతో కానీ అమ్మవారిని పూజించాలి.
అయితే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏం చదువుకోవాలండి అంటే మనకి ఈ మహాచండీ అమ్మవారు రూపం అనేది మనకి మొదటి నుంచి అయితే లేదండి. అందుకనే మనకి బుక్లో కూడా ఈ మహాచండీ అమ్మవారికి సంబంధించిన ఎలాంటి మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ మనకి ఉన్న నవరాత్రి బుక్లు అయితే ఉండవు. ఎందుకంటే ఈ అమ్మవారిని 2023 సంవత్సరం నుంచి మాత్రమే కొత్తగా ఈ అమ్మవారిని అయితే చేర్చారు. అందుకని ఈ అమ్మవారికి సంబంధించినవి పాత బుక్లో అయితే ఉండవు. మరి కొత్త బుక్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇంతవరకు నేను ఎప్పుడు ఈ అమ్మవారివి నవరాత్రి బుక్లు అయితే చూడలేదండి. మీరు చదువుకోవాలని అనుకుంటే గూగుల్ చేస్తే వస్తాయండి. చండీదేవి అష్టోత్తరాలని కొట్టండి వస్తాయి. లేదంటే మహాచండీ స్తోత్రాలు కానీ మంగళచండీ స్తోత్రాలు కానీ ఇలా మీకు ఏవి దొరికితే అవి చదువుకోండి. ఇవేమీ మాకు దొరకలేదండి అని అనుకుంటే మనకి బుక్లో దుర్గాదేవి అష్టోత్తరాలు ఉంటాయండి. అవేనా సరే చదువుకుంటే మీరు పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే ఓం దుర్గాదేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ చండీదేవి అమ్మవారు చండాసురుడు అనే రాక్షసుని వధించడానికి అవతరించారండి. అందుకని ఇవన్నీ చండీదేవి అని అంటారు. ఎక్కడైతే చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం అనేది ఉండదు, దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు దరిచేరవు. లోక కళ్యాణం సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికాదేవిని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కలియుగంలో చండీ పారాయణానికి మించిన శక్తివంతమైన ఫల సాధన మరొకటి లేదని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. చండీ అమ్మవారి ఆరాధనలో చండీ హోమం కూడా అంతే ముఖ్యమైనది. చండీ హోమంలో పాలు పంచుకున్న వారికి గ్రహాల అనుకూలత, భయభీతులు పోవడం, శత్రు సంహారం జరుగుతుంది. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు. ఇలాంటి చండీ హోమాలు అనేవి గుడి దగ్గర నిర్వహిస్తారండి. మీరు పాలు పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్నా చాలు. ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. మన మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ కూడా ఆ అమ్మే తన శక్తి చూపిస్తుంది. అందుకని ఈరోజు తప్పనిసరిగా ఆ అమ్మవారికి మీ శక్తి కొలది మీకు వచ్చిన మంత్రాలతో ఆ అమ్మని పూజించండి. ఈ విధంగా మీకు వచ్చిన మంత్రాలతో పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలు కానీ లేదంటే చలిమిడి, వడపప్పు, పానకాన్ని అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చు. వీటితో పాటు మీకు దొరికినటువంటి పళ్ళును కూడా నైవేద్యంగా నివేదన చేయవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి సాంబ్రాణితో ధూపం వేయండి. ఈరోజు అమ్మవారికి ఎక్కువగా ధూపం అయితే వేయాలండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఎక్కువగా సాంబ్రాణితో కానీ గుగ్గులంతో కానీ అమ్మవారికి ధూపం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత కొబ్బరికాయను కూడా నివేదన చేయాలనుకుంటే కొబ్బరికాయను కూడా కొట్టి నీరాజనం సమర్పించండి. అమ్మవారికి ఈరోజు ముద్ద కర్పూరంతో హారతనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా చేతిలోకి అక్షింతలు, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల చెంత ఉంచి 2 చేతులు జోడించి శిరస్సు వంచి మోకాలపైన అమ్మకి దండం పెట్టుకోండి. అమ్మ, మీ పూజలో ఏమైనా తప్పులు దొర్లినా, మంత్రాలు ఉచ్చారణలో తప్పులు చేసినా క్షమించి తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. ఆ తర్వాత మీ సంకల్పాన్ని, మీ కోరికల్ని అన్నీ కూడా అమ్మకి తెలియజేయండి. ఈ విధంగా దేవి నవరాత్రుల్లో 7వ రోజున చండీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం వేళల్లో పూజనైతే చేసుకోండి. ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి మీకు వీలుంటే గనక రాహుకాల దీపాలు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాహుకాల దీపాలు సాయంత్రం 4:30 నుండి 6 గంటల లోపల పెట్టుకోవాలండి. ఇది మీరు గుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో తులసి కోట దగ్గరైనా సరే పెట్టుకోవచ్చు. దీనికోసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, చూడాలనుకునే వారు చూడండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఈ రోజు అమ్మవారిని చాలా సింపుల్గా పూజించుకోవచ్చు. ఈ వేప మండలాల్లో ఉన్న అమ్మవారు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి. మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అవతారం ఏమిటి, పూజా విధానం ఏమిటి అనేవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.